దగ్గరికి రా. ఫోటోలో లైటింగ్ బాగా వస్తుందా? ఫోటో ఒక 3 దగ్గరికి రా. దోబి ఘాట్ని అంతా మొత్తం తిప్ప నేను చెప్పిన బావే ఇప్పుడు మా కాపాడు సాకలేదమ్మా వచ్చాక దారి ఇదే దారి సమస్య కూడా ఉంది. మాట్లాడండి, అధికారులు స్పందిస్తారు. సార్ వాళ్ళకి చెప్పి ఏదో ఒకటి చేసుకోండి. ఇవి గవర్నమెంట్ హాస్పిటల్ గుడ్లు కన్నా హాస్పిటల్ అన్నీ మీరే అన్ని క్లీన్ చేసి వల్ల. శ్రీ వికోట గంగాభవాని రజక సేవా సంఘం కార్యదర్శి మోహన్. నేను నమస్కారం. మా సమస్య నాయకుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. ఏ సమస్య అంటే మేము కులవృత్తి చేసుకొని జీవించేవాళ్ళం. గుడ్డలు ఉతుకుతూ ఇస్త్రీ చేసి జీవనం చేసుకునేవాళ్ళు. డిగ్రీ చేసిండే పిల్లగాళ్ళు కూడా ఇప్పుడు మా వృత్తి పని చేసుకొని జీవిస్తూ ఉంటారు. మేము రజక సంఘం స్థాపించి 20 సంవత్సరాలైంది. 20 సంవత్సరాల నుంచి ధోబీఘాట్ కోరుకుంటే ఎంపీపీ నిధులతో ధోబీఘాట్ నిర్మించినారు. ఎంపీ నిధులతో షెడ్ నిర్మించినారు. తర్వాత బీసీ కార్పొరేషన్ నిధులతో రేకుల షెడ్ నిర్మించినారు. ఇవన్నీ ఒక్కసారిగా మొన్న వికోట కీలపల్లి చెరువులో ఇవన్నీ కట్టించినారు. ఒక్కసారిగా వర్షం వచ్చి చెరువు నిండేపాటికి మొత్తం ధోబీఘాట్ మునిగిపోయింది. ఇవన్నీ ఎప్పుడు కట్టించినారనా? ఇది కట్టించి 2002లో ధోబీఘాట్ కట్టినారు. షెడ్ వచ్చి 2000లో కట్టినారు, 2005లో. ఇలా దీని మీద ఆధారపడి మేము మా వికోట చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేవాళ్ళు కూడా ఇక్కడే వచ్చి రజక వృత్తి చేసుకొని జీవిస్తూ ఉన్నారు. మమ్మల్ని దయచేసి నాయకుల దృష్టికి అధికారుల దృష్టికి కాగితాల రూపంలో, అర్జీల రూపంలో, సెల్లుల్లో మెసేజ్ల రూపంలో ఎన్ని రకాలుగా పంపించినా దీనిపైన ఎవరు చర్యలు తీసుకోవడం లేదు. మాకు ఎట్లయిపోయిందంటే మా పరిస్థితి అధికారుల దృష్టికి మేము ఈ సమస్య తీసుకోపోదామంటే కూడా అధికారుల గుడ్డలు తోమేది మేమే, నాయకుల దృష్టికి తీసుకెళ్దామంటే కూడా నాయకుల గుడ్డలు తోమేది మేమే. ఇంకా మీటింగులకు వచ్చి మీకు సమస్యను ఎట్లా వినియోగించుకోగలము? దయచేసి మీరు మాపై కనికరించి మమ్మల్ని ఆడుకోవాలి. మాకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ధోబీఘాట్నే మరమ్మతులు చేసి మాకు తగిన ఏర్పాట్లు చేసి చెరువులో మునగకుండా దీన్ని కాపాడాలా, మమ్మల్ని రక్షించాలి. సో ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏమి ఇక్కడ? మెయిన్ ప్రాబ్లం అంటే చెరువులో నీళ్ళు వచ్చిందంటే మునిగిపోతుంది. వాటర్ సమస్య, ధోబీఘాట్ ఉంది, షెడ్ ఉంది, ఎంపీ నిధులతో నిర్మించిన కమిటీ హాల్ కూడా ఉంది. నీళ్లు లేదు. పంచాయతీ వారితో పంచాయతీ వాళ్ళు 20 ఏళ్ళుగాను పంచాయతీ నీరుని మాకు ధోబీఘాట్లకి తొట్లోకి వాటర్ సదుపాయం చేస్తాడు. మాకు బోర్ కూడా మంజూరు చేయలేదు. ఇది పెద్ద సమస్య ఏమంటే నీటి సమస్య. అలాగే దీన్ని అంతా హైట్ చేసిస్తే మీ వర్క్ మీరు ధోబీఘాట్ని పూర్తి చూడండి. షెడ్ కూడా నిర్మించిండే షెడ్ కూడా ఎటువంటి పరిస్థితుల్లో అయినా పడిపోవచ్చు. ఈ గాలి వర్షం వచ్చిందంటే ఖచ్చితంగా పడిపోతుంది. ఆల్రెడీ డ్యామేజ్లంతా కూడా చూడండి. చూసి ఫోటోస్ రూపంతో బీసీ కార్పొరేషన్ చిత్తూరు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని మీకు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలా. మీరు మీడియా సోదరులు, పత్రికా విలేకరులు
దీనిపై గట్టిగా స్పందించి మా పరిస్థితిని వాళ్ళకి తెలియజేయాలని కోరుతున్నాను.